ఈ ఎలుక ఎక్కడికి పోయింది? గురుగారు అదిగో ఎలుక, అటు వెళ్ళిపోయింది ఎలుక. భయపడి పారిపోయింది. క్షమించండి గురువుగారు, మమ్మల్ని క్షమించండి. మేము ఏం చేయలేదు గురుగారు. ఏమి చేయలేదా? అయ్యో గురుగారు, అసలు మీరేం చేస్తున్నారు? మీకు తరుణ్ బాణాలు సంధించడం రాదు కదా. పొరపాటున అక్కడ ఇక్కడ ఏమైనా తగిలితేనో. పట్టుకున్నారు, తక్కువ పట్టుకున్నారు. ఎలా పట్టుకోవాలి? తిప్పి 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 పట్టుకోవాలి. మూర్ఖడా, బుద్ధి లేనివాడా, మన చేయకపోతే ఎవరు చేశారు? సౌదామిని దేవి మహల్ వరకు ఎవరు తీసుకెళ్లారు? మేమే గురుగారు, మేమే. గురుమాత విజయసికాయిని, సౌదామిని దేవిని ఒకేసారి ఒకే చోట కలిపి గురువు గారికి డోలు వాయించమని పన్నాగం పన్నిందెవరా? మేమే మేమే గురుగారు, మేమే. ఎందుకు 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 మనం ఎందుకు అలా చేసావో చెప్పు. చూస్తావేంటే గురువు గారు పిచ్చి శిష్యుడా? అసలు ఎవరు చెప్తే చేసావో చెప్పు. ఎవరు చెప్పారు? రామకృష్ణ, అతను చెప్తేనే చేశాము. అతనే చెప్పాడు మమ్మల్ని ఇదంతా చేయమని. రామకృష్ణ, మాకు తెలుసు. ఇంకెవరైనా ఎలా చేయగలరు? అయ్యో, మొత్తం విషయం అంతా చెప్పు. బుద్ధి లేనివాడా, మనం అతను చెప్పిన దానికి ఎందుకు ఒప్పుకున్నావో చెప్పు. చెప్తున్నాడా? తప్పనిసరి పరిస్థితి కల్పించాడు గురుగారు. మమ్మల్ని బెదిరించాడు. ఒకవేళ మేము అతను చెప్పిన దానికి ఒప్పుకోకపోతే గుండప్పని అపహరణ చేసిన విషయం మహారాజుల వారికి చెప్తాను అని, అలాగే చంద్రమణిని దొంగిలించిన ఆరోపణలో ఇరికిస్తానన్నాడు గురుగారు. చిక్కుకుపోయింది ఆ దుష్టుడే. పైగా ఎలా చిక్కుకున్నాడంటే అందులో నుంచి బయటపడడం అతనికి అసంభవం. మహారాజు 2 రోజులు గడువిచ్చారు. అప్పుడే 1 రోజు అయిపోయింది. చంద్రమణిని ఎక్కడని వెతుకుతాడు? పొలం, నది, కొండ, అడవి, చెట్లు, ఎక్కడని తిరుగుతూ ఉంటాడు అతగాడు. ఇప్పుడు ఆ చంద్రమణి దొరకదు, ఎక్కడా దొరకదు. దాన్ని దొంగిలించైనా వాడు చంద్రమణిని పాతాళ లోకంలో ఎక్కడో దాచేసి ఉంటాడు. ఏమైనా చేసుకో పండితుడా, నీ వినాశనం నిశ్చయం. చాలా విచిత్రమైన మూషిక ప్రభు. ఉంగరం ఇవ్వాలని అనుకున్నప్పుడు ముందే ఇచ్చుండొచ్చు కదా. ఇంత దూరం పరిగెత్తించాల్సిన అవసరం ఏముందని. ఏమైంది? ఉంగరం దొరికింది కదా, ఇప్పుడెందుకు ముఖం ముడుచుకొని నుంచున్నావు? అస్సలు అర్థం కావడం లేదు బంధు. ఈ సమస్య నుంచి విముక్తి ఎలా దొరుకుతుంది? నా మధ్య అస్సలు పనిచేయడం లేదు బంధు. ఎలా ఆలోచించినా, ఎంత ఆలోచించినా ఏ ఉపాయం తోచడం లేదు బంధు. చాలా క్లిష్ట పరిస్థితి బంధు. ఏం జరుగుతుందో ఏమో. అరే, తన ఆ బాలికే కదరామా, నీకు ఆలయంలో కలిసిన బాలిక. అవును బంధు, తిను తనే. కానీ తను ఎందుకంత దిగులుగా ఉంది? ఎలా ఉన్నావు? నన్ను గుర్తుపట్టావా? మనం ఇంతకు ముందు కూడా కలిశాము, వేరే ఆలయంలో. ఏంటి విషయం? నువ్వు ఎందుకింత దిగులుగా ఉన్నావు? ఆ అబ్బాయి అతను నాతో ఆడటం లేదు. నేను ఒంటరిగా ఈ ఆటను ఆడలేను. అయితే అతనికి చెప్పు నీతో పాటు ఆడమని. నేను చెప్పాను, కానీ అతను అస్సలు వింటమే లేదు. అయితే వేరే ఏదైనా ఆలోచించు అతన్ని నీ దగ్గరికి రప్పించుకోవడానికి. అంటే ఎలా అంటే, సరే చెప్పు, అతనికి ఏమి ఇష్టం? ఏమి ఇష్టం? లడ్డూలమ్మా, లడ్డూలు, తొక్కుడు లడ్లు. లడ్డూలు. అతనికి లడ్డూలు అంటే చాలా ఇష్టం. తను రోజంతా లడ్డూలు తింటూనే ఉంటాడు. ఓ లడ్డు బాబు,
అయ్యో ఎక్కడికి వెళ్తున్నావు? తనకి లడ్డు ఇవ్వటానికి. లడ్డు ఇస్తాను, అప్పుడే కదా అతను ఆడటానికి వచ్చేది. నువ్వు తన దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. తన బలహీనత ఇప్పుడు నీ చేతిలో ఉంది కాబట్టి లడ్డూ తీసుకోవడానికి తనే స్వయంగా వస్తాడు. నువ్వు నాకు లడ్డూలు ఇస్తావా? నాతో పాటు ఆడతావా? సరే, ఒకసారికి ఒక లడ్డు. ఇదిగో మొదటి ఆట లడ్డు. అరే భలే రామా, నువ్వు అద్భుతం చేసావు. ఇందులో అంత అద్భుతం ఏముంది బంధు? ప్రతి ఒక్కరికి ఏదో ఒక బలహీనత ఖచ్చితంగా ఉంటుంది. సరైన సమయంలో సరిగ్గా ఉపయోగించుకోవడం ముఖ్యం, అంతే. లామా, నువ్వు ఎత్తుతున్నావా? నిన్ను ఎత్తుదెత్తదని వెత్తాలి. ఏమైంది? దొరికింది గుండప్ప. ఏం దొరికింది? నా సమస్యకి పరిష్కారం దొరికింది. శుభమస్తు. శుభమస్తు. శుభమస్తు గుండప్ప, శుభమస్తు. శుభమస్తు, శుభమస్తు, శుభమస్తు. పద 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 పద. తర్వాత చెప్పండి గురుగారు, తర్వాత ఏం జరిగింది? గణేష్ భగవానుడి భక్తుడు తన సంకల్పాన్ని పూర్తి చేయలేకపోయినప్పుడు అతని విషయంలో తర్వాత ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగాలో అదే జరిగింది. ఏమైంది గురువు గారు? సంకల్పం పూర్తి చేయకపోవడం వల్ల భగవంతుడికి కోపం వచ్చింది. దేవతల కృప తగ్గుతూ పోయింది. శుభం అశుభం అయిపోయింది. ఆశీర్వాదం శాపంగా మారిపోయింది. అయ్యో భగవంతుడా, మరి తర్వాత ఏం జరిగింది? సంకల్పం పూర్తి చేయలేని ఆ క్షమించరాని నేరానికి దేవతలందరూ కలిసి అతన్ని శిక్షించారు. పైగా శపించారు కూడా. రానున్న 1000 సంవత్సరాల వరకు దౌర్భాగ్యంతో కష్టపడాలి అని. అతని రాజ్య గౌరవం శత్రువుల కాళ్ల కింద నులిమి వేయబడింది. పరాజయం, అపహాస్యం అతని భాగ్యంగా మారిపోయాయి. మరైతే అతను దేవతల శాపాల నుంచి తప్పించుకున్నాడా గురువు గారు? తప్పించుకున్నాడు. చివరికి తప్పించుకున్నాడు. ఎలా గురుగారు? అతడు భగవంతుని సమక్షంలో తన పూర్వీకుల పుణ్య ఫలాలని ఆవాహన చేశాడు. మరొక విషయం, ఏ వ్యక్తి కారణంగా అయితే అతని సంకల్పం సిద్ధించలేదో అతనికి అతి భయంకరమైన మృత్యుదండన విధించి అతని ఆత్మని తన పూర్వీకులకి బహుమతిగా ఇచ్చేశాడు. పరలోకంలో ఉన్న అతని పూర్వీకులు అతను చేసిన మహాపాపానికి సరైన శిక్షని నిశ్చయించగలరని. ఇక తర్వాత భగవంతుడు అతన్ని క్షమించాడు, ఇచ్చిన శాపాన్ని తిరిగి తీసేసుకున్నాడు. అర్థమైందా? మరొక విషయం, మహారాజా, మీరెప్పుడొచ్చారు? ఇదిగోండి మహారాజా. గణపతి భగవానుడు మీ మనసులోని ప్రతి కోరికని నెరవేర్చాలి. తీసుకోండి. ఏమిటి? నేను అత్తయ్యకి చెప్తున్నాను, లడ్డు వైపు చూస్తున్నారు కదా, అత్తయ్య లడ్డు తినాలనిపిస్తే తీసుకొని తినండి. ఏమిటి తీసుకుని తినేది? ఈ లడ్డూలు అమ్మ కోసం కాదు. అంటున్నారు ఈవిడికి లడ్డూలు తినాలని లేదట. ఏదో ఊరికే వాటి వైపు చూస్తున్నారంతే. ఆవిడ ధ్యాసంతా జపం మీదే ఉంది. ఏదో అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు?
అసలు మనం ఇక్కడ ఏం చేస్తున్నామని అడుగుతున్నారు. లడ్డూలతో పాటు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? యుక్తి అమ్మా, యుక్తి. నేను తెలుసుకున్నాను. కోతులు ఎక్కువగా నగరంలోని ఆలయం చుట్టుపక్కల నుంచే తిరుగుతూ ఉంటాయి. అందుకే కదా లడ్డూలు నాతో పాటు తీసుకొచ్చాను. ఎవరికి తెలుసు, లడ్డూ తినాలనే ఆశతో ఆ ఎరుపు చెవు ఉన్న కోతి కూడా ఇక్కడికి వస్తుందేమో. చంద్రమణికి సంబంధించిన ఆధారం మనకు చెప్తుందేమో. అవునా కదా? అందుకే పదండి వెతుకుదాం. అబ్బా లే. ఆ. 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 అంటున్నారు. ఎందుకు అలా చూస్తున్నావు? నీకు కురుకు పట్టినప్పుడు అప్పుడే కోతొచ్చి లడ్డూలు తీసుకుని వెళ్ళిపోయింది. అత్తయ్య అయితే ఒక్క లడ్డు కూడా ముట్టుకోలేదు. మ్మ్. కూర్చుని కూర్చుని నడుము పట్టేసింది. నేను కొంచెం అలా నడిచి వస్తాను. అమ్మా, నేను వచ్చేంత వరకు లడ్డూలని చూడను కూడా చూడొద్దు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరు లడ్డూల వైపు చూడరు. పెట్టండి. ఏం పెట్టాలి? అమ్మకి చెప్తున్నాను. అమ్మా, ఒట్టు పెట్టండి. నేను తిరిగి వచ్చేంత వరకు మీ లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. ఒట్టంటే ఒట్టే. అత్తయ్య లడ్డూల్ని ముట్టుకోరు. నేను ఇప్పుడే వస్తాను. లడ్డూలేవయ్యాయి? తినేసాయి. ఎవరు తినేశారు? ఓ 20 కోతులు దాకా వచ్చి తినేసాయి. కానీ లడ్డూల సంఖ్య కోతుల కంటే ఎక్కువే ఉంది కదా. మిగిలినవేవయ్యాయి? తినేసాయి. శారదా, నువ్వు నాకు ఇప్పుడే చెప్పావు కోతులు లడ్డూలు తినేశాయని. అది కాదు, అత్తయ్య తినేశారు. ఆ? అమ్మా, నువ్వు మాట ఇచ్చావు కదా లడ్డూలని అస్సలు ముట్టుకోను అని. అత్తయ్య ఎక్కడ ముట్టుకున్నారు? లడ్డూలు నా చేత తిన్నారు. ఆ, వదిలేండి. శారదా, ఆ కోతులు ఏవైతే లడ్డూలు తిని వెళ్ళాయో వాటిలో ఎరుపు చెవు ఉన్న కోతుందా? లేదు, ఎరుపు చెవు ఉన్న కోతి ఏమీ రాలేదు. సర్వనాశనం. పడ్డ కష్టమంతా వృధా అయిపోయింది. ఆ ఎరుపు చెవి ఉన్న కోత ఎందుకు రాలేదు? మరోలా జరగలేదు కదా రామా. అది అసలు లడ్డూలు తినదేమో. లడ్డూలు తినకపోతే మరి ఇంకేం తింటుంది? అది సంగతి. ఏమైంది? మనం చేసిన ప్రయత్నమే తప్పుకుండప్ప. మనం ఆ కోతి కోసం లడ్డూలు కాదు మిరపకాయలు తీసుకుని రావాల్సింది. పదండి. ఎక్కడికి? ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి మిరపకాయలు తీసుకువద్దాం. వచ్చే కోతి కోసం ఎదురు చూద్దాం. పదండి. అంటున్నారు. నేను కూడా చెప్తున్నాను. నేను చెప్తున్నాను. నీకే తెలుసు మేమేం చెప్పబోతున్నావు. నాకు తెలుసు, నువ్వు తర్వాత చెప్పు. అయితే మేము ముగ్గురం చెప్తున్నాం. ఇక మాకు ఓపిక లేని లేదు నీతో పాటు ఇక్కడ ఎదురు చూడటానికి. నువ్వు వెళ్ళి మిరపకాయలు తీసుకునిరా. ఒంటరిగా ఆ కోతి కోసం ఎదురు చూడు. మేము వెళ్తున్నాం. ఎక్కడికి? ఇంటికి, విశ్రాంతికి, పదశాలదా. అయ్యో,
కోతి మళ్ళీ తప్పించుకుందే. ఈ రోజు నేను విడిచిపెట్టను. మీరిక్కడ మా కుటీరానికి? మీరిప్పుడు ఇటువైపు ఏదైనా కోతి వెళ్తుండగా చూసారా? ప్రతిరోజు చూస్తుంటాను. స్వయంగా నేను పెంచుకునే ఒక 20 కోతులున్నాయి ఇక్కడ. అంటే అయ్యా, నా పేరు చరణ్ దాస్ అండి. కోతుల పరిరక్షణ బాధ్యత చూసుకుంటూ ఉంటాను. అలాగే కోతులకి శిక్షణ ఇస్తూ ఉంటాను. ఒకవేళ మీకు ఏదైనా కోతి కావాలంటే ఆజ్ఞాపించండి. అలాగా, ఇప్పుడు అర్థమైంది మహానుభావ. మీరొక కోతుల పరిరక్షణ జ్ఞానం ఉన్నవారు. కోతుల్ని పెంచడం, వారికి శిక్షణ అందించడం మీ పని. కానీ ఏ కోతి కోసం నేను వెతుకుతున్నానో అది ఒక ప్రత్యేకమైన కోతి. అది రాజమహల్లోని అన్నిటికంటే అమూల్య రత్నమైన చంద్రమణిని అపహరించింది. దానికి ఏమైనా ప్రత్యేక ఆనవాలుందండి? దానికి ఒక చెవి ఎరుపు రంగులో ఉంటుంది. ఒక చెవి ఎరుపు రంగులోనా? ఓరి భగవంతుడా! అయితే ఆ కోతి నాది కాదండి. అబద్ధం చెప్పకు. నేనెందుకు అబద్ధం చెప్తాను మహాశయ? నేను ఇప్పుడే దాన్ని మీ ఇంటి వెనక నుండి వెళ్తుంటే చూశాను. అలా అయితే నేనిప్పుడే దాన్ని మీ ఎదుటికి రప్పిస్తాను. మీరు అలా చేయగలరా? తప్పకుండా మహాశయ, నేను ఇప్పుడే పిలుస్తాను. సరే, పిలవండి. ఇదిగోండి మహాశయ, ఇదిగోండి మీ కోతి. దీన్నే మీరు నా ఇంటి వెనక వైపుకి వెళ్తుంటే చూశారు. కానీ నాకు పూర్తి నమ్మకం ఉంది, మీరు వెతుకుతున్నది ఈ కోతి మాత్రం కాదు మహాశయ. అది మీరేలా చెప్పగలరు? నిజానికి దీని యొక్క చెవి ఎరుపు రంగులో ఉంది. ఎడమ చెవి మహాశయ, ఎడమ చెవి. కానీ మీరు ఏ కోతి గురించి అయితే మాట్లాడుతున్నారో, ఏదైతే దొంగతనం చేసిందో దాని కుడి చెవి ఎరుపుగా ఉంటుంది. పైగా ఈ 2 సోదరులు. మీరు చెప్పింది సత్యమే. అయితే కుడి చెవి ఎరుపుగా ఉన్న ఆ కోతి ఇప్పుడు ఎక్కడుంది? అది ఇప్పుడు నా దగ్గర లేదండి. కొన్ని రోజుల క్రితం ఒక వ్యక్తి వచ్చాడు. దాన్ని నా నుంచి కొనుక్కొని వెళ్ళిపోయాడు. దాన్నే ఎందుకు? దానికున్న ప్రత్యేక లక్షణాలు నా మిగిలిన ఏ కోతిలోనూ లేవు. అది అన్నిటికంటే చురుగ్గా, మంచి శిక్షణ పొంది, అన్నిటికంటే తెలివిగల కోతి. ఒక్కసారి చెప్తే అది గుర్తు పెట్టుకునేది. పైగా అప్పగించిన ఏ పనైనా సరే అది ఎంత నైపుణ్యంగా, ఎంత నిష్టగా, ఎంత వేగంగా చేస్తుందంటే ఎవరో గాలిలో ఇలా చిటిక వేసినట్టుగా. ఎవరది? ఆ కోతిని కొనుక్కుని తీసుకువెళ్ళింది ఎవరు? నాకు తెలీదు మహాశయ. అతను తన మొహం మీద ముసుగు వేసుకున్నాడు. అటువంటి అనుమానం ఉన్న వ్యక్తికి నేను నా కోతిని అస్సలివ్వను. కానీ అతను నాకు ఎంత ఎక్కువ ధనమిచ్చాడంటే నేను నా కోతిని అతనికి ఇవ్వాల్సి వచ్చింది. మీరు చాలా పెద్ద అనర్థం చేశారు చరణ్ దాస్ గారు. మీ వల్ల చాలా పెద్ద నేరం జరిగిపోయింది. ఆ కోతి రాజకుటుంబ సంపదని దోచుకుంది. ఇందుకు మీరు తప్పకుండా శిక్ష అనుభవించి తీరాలి. అలా అనకండి మహాశయ, నేను నాశనం అయిపోతాను. సరే, ఒకవేళ మీరు ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలనుకుంటే మీరు ఆ కోతిని వెతికి దాన్ని ఎలాగైనా పట్టుకుని నాకు అప్పగించాల్సి ఉంటుంది. అప్పుడే నేను ఆ కోతి నుంచి చంద్రమణిని తిరిగి పొందగలుగుతాను. వాస్తవిక అపరాధిని అందరి ముందు బయట పెట్టగలుగుతాను. కానీ అదెలా సాధ్యం మహాశయ? నాకెలా తెలుస్తుంది ఆ కోతి ఈ సమయంలో ఇప్పుడు ఎక్కడుందో? ఒక ఉపాయం ఉంది. నేను చెప్పేది విని అలానే చేయండి. వినండి ఏం చేయాలో.
ఇప్పుడు ఏం జరుగుతుంది? ఈ రోజు చంద్రమణిని గణపతి భగవానుడి పాదాల చెంత అర్పించాలి, కానీ ఇంతవరకు చంద్రమణి దొరకలేదు. అవును సోదరా, రామకృష్ణ పండితులు గారికి ఇచ్చిన గడువు సమయం పూర్తయింది. ఈ రోజు గనక రామకృష్ణ పండితులు చంద్రమణిని తీసుకురాకపోతే అప్పుడు అనర్థం జరిగిపోతుంది. విషయం ఏంటి గురువుగారు? తమరు చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. సంతోషంగా ఉండాలి కదా, ఒంటె కిందికి దిగొచ్చింది కదా. ఈ రోజు చూస్తాం ఈ పంతుల్ని మహారాజుల వారి క్రోధాగ్ని నుంచి ఎవరు కాపాడతారో. పంతులు మిగలడు, అతగాడికి నూకలు చెల్లిపోయాయి, శాశ్వతంగా వెళ్లిపోతాడు విజయనగరం నుంచి. గురువుగారు, మనకి మాత్రం ఏం మంచి జరిగింది? చంద్రమణి మన చేతికి చిక్కను కూడా చిక్కలేదు కదా. పన్నీర పన్నాగం కూడా అక్కడికక్కడే ఉండిపోయింది. అయితే మాత్రం ఏమైంది శిష్యులారా? మనం ఏ కార్యమైతే చేయలేకపోయాము అది ఒక కోతి చేసి చూపించింది. నిజానికి మన లక్ష్యం ఇదే కదా, ఆ దుష్ట పండితుణ్ణి ఈ మహల్ నుంచి, సభ నుంచి, రాజ్యం నుంచి బయటికి తరివేయడమే. అది ఈ రోజు జరిగి తీరుతుంది. కానీ దీంతో ఒక విషయం అయితే నిరూపణ అయింది గురువుగారు. ఏమిటి? ఆ కోతి మీకంటే ఎక్కువ తెలివైందని. పైగా మీకంటే ఎక్కువ కార్యనిష్ట కలిగింది, చురుకైంది కూడా. ఎవరు ముయ్యండ్రా, మూర్ఖులారా. మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారు వేంచేయుచున్నారు. శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! శ్రీకృష్ణదేవరాయల వారికి జై! మంత్రివర్య, మహారాజా, రామకృష్ణ పండితులు ఎక్కడ? మహారాజా వారు ఇంతవరకు రాలేదు. వారు అతగాడు రావడం లేదు మహారాజా, ఖచ్చితంగా రాడు, పారిపోయి ఉంటాడు. ఈ మహల్ నుంచి, ఈ రాజ్యం నుంచి దూరంగా, చాలా దూరంగా తుళువ వంశానికి కళంకం తీసుకొచ్చి ఈ పవిత్రమైన మహోత్సవ గౌరవాన్ని మంటగలిపి మహారాజు శ్రీకృష్ణదేవరాయల వారి ఆత్మగౌరవానికి మచ్చ తెచ్చి ఆ మూర్ఖ పండితుడు పారిపోయాడు. క్షమించండి మహారాజా, ఇలా అనడానికి చాలా ఇబ్బందిగా ఉంది, కానీ సత్యమైతే ఇదే. చంద్రమణిని తీసుకొచ్చి గణపతి భగవానుడు చరణాల వద్ద అర్పించాలనే మీ సంకల్పాన్ని మట్టిలో కలిపేశాడు. అతగాడు ఇక ఎవ్వరి చేతికి చిక్కడు మహారాజా. ఈ సమస్యకి భయపడి శాశ్వతంగా పారిపోయాడు. మహారాజు శ్రీకృష్ణ దేవరాయల వారికి జై! రామ ఏదైనా సమస్యకి ఖచ్చితంగా భాగం అవ్వచ్చు ఆచార్య, కానీ సమస్యలకి భయపడి పారిపోయేవాడు మాత్రం కాదు. ఆలస్యం అయినందుకు క్షమించండి మహారాజా. అవన్నీ వదిలేయండి పండిత రామకృష్ణ, ముందు చెప్పండి, చంద్రమణి ఎక్కడుంది? అది ఇప్పుడే కొన్ని క్షణాల్లో మీ సమక్షంలో ఉంటుంది మహారాజా. చంద్రమణి మరియు ఆ దొంగ కూడా వారే స్వయంగా చంద్రమణిని అప్పగించడానికి ఇక్కడికి వస్తారు. అద్భుతం, అత్యద్భుతం రామకృష్ణ పండితులు గారు. మరోసారి మళ్ళీ మీరు మీ చాతుర్యం, మీ తెలివితేటలతో దొంగను పట్టుకున్నారా? లేదు మంత్రి గారు, దొంగ ఇంకా పట్టుబడలేదు. కానీ రామకృష్ణ, తమరు ఇప్పుడే చెప్పారు కదా, దొంగే స్వయంగా చంద్రమణిని తీసుకుని ఇక్కడికి వస్తారని. ప్రభు, నేను తమరితో ఇప్పుడే చెప్పాను. ఆ దొంగ తనంతటి తానే ఇక్కడికి వచ్చి చంద్రమణిని స్వయంగా తమరి పాదాల చెంత సమర్పించి వెళ్ళిపోతారు. ఏం చెప్పారు? ఏం చెప్పారు మహారాజా? దొంగే స్వయంగా చంద్రమణి తిరిగి ఇవ్వడానికి వస్తాడట. ఇది ఈ రామకృష్ణ పండితుల వారి మరొక పన్నాగం, మరొక మోసం. మహారాజా, అందరికీ తెలుసు, అందరూ చూశారు, చంద్రమణిని ఒక కోతి దొంగిలించింది. మరిప్పుడు వీరు చెప్పిన దాని ప్రకారం కోతి స్వయంగా సభలోకొచ్చి చంద్రమణిని తిరిగిస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే ఆ నిజాయితీ గల కోతికి నా 100,000,000 నమస్కారాలు పెడతాను. దొంగతనం చేసిన తర్వాత దాని అంతరాత్మలో మార్పు వచ్చిందా? చెడ్డ పనులు చేసే వాళ్ళ అంతరాత్మ అంత సులువుగా ఎక్కడ మారుతుంది ఆచార్య? దుష్టుడికి అంత త్వరగా ఎక్కడ బుద్ధి వస్తుంది? వాడు ప్రతిసారి పడి పడి మూతి పగలగొట్టుకుని పరాజయం పాలవుతాడు, అయినా ఏమీ నేర్చుకోడు. కుక్క తోకల ఆచార్య ఎన్నేళ్లు పట్టుకున్నా వంకరగానే ఉండిపోతుంది. మీకు తెలిసే ఉంటుంది కదా. అసలు తమరేం చెప్పాలనుకుంటున్నారు? కోతి గురించి మాట్లాడుతున్నాను కదా ప్రభు. అయితే కోతి గురించి మాట్లాడండి, మధ్యలో కుక్కనెందుకు తీసుకొస్తున్నారు? సామెత ఆచార్య. కోతి విషయంలో కుక్క సామెత తీసుకురావడంలో అర్థం ఏమిటి? కోతి విషయం కదా, అందుకే కుక్క సామెత వచ్చింది కానీ ఆచార్య. పట్టుకోవాల్సింది కోతిని అయితే కదా. పట్టుకుంటాం కదా కుక్కనా? కోతిని. అయితే పట్టుకోండి. చెప్పింది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి మహారాజా. కేవలం కోతిని పట్టుకోవడం వల్ల లేక చంద్రమణిని తిరిగి దక్కించుకోవడం వల్ల ఈ సమస్యకి పరిష్కారం దొరికినట్టు కాదు. కోతి కేవలం ఒక నిమిత్త మాత్రం. పాపం దానికి ఒక తమాషాకి దొంగతనానికి తేడా ఏం తెలుస్తుంది?
దానితో ఏం చేయించారో అది అదే చేసింది. అసలు ప్రశ్న ఏంటంటే దానితో ఈ పని చేయించిన వారు ఎవరు అని. ఎవరి పన్నాగం ప్రకారం ఆ కోతి చంద్రమణిని దొంగిలించింది అని. శిక్ష పడాల్సిన వాస్తవిక అపరాధి ఆ కోతి కాదు, ఆ మనిషి. ఎవరైతే ఆ కోతితో ఇదంతా చేయించారో వారు ఎవరో తెలియటం అన్నిటికంటే అత్యవసరం మహారాజా. ఎందుకంటే అతనే అసలైన అపరాధి, అసలైన దొంగ. అయితే ఇంకా ఆలస్యం దేనికి మహాశయ? ఇప్పుడే ఈ క్షణమే చంద్రమణిని ప్రవేశపెట్టండి. చంద్రమణిని, ఇంకా చంద్రమణిని దొంగిలించిన ఆ దొంగని కూడా. రామకృష్ణ పండితులు గారు, మహారాజా, మేము తమకు చెప్పింది మీకు గుర్తుందో లేదో. చంద్రమణి రక్షణ విషయంలో ఏదైనా జరగకూడదు జరిగినా, లేక ఏదైనా అపచారం జరిగినా మేము సహించలేమని. ఇప్పుడు అపచారం జరిగింది రామకృష్ణ పండితులు. చంద్రమణి అపహరించబడింది. పైగా ఇది కేవలం మీ బాధ్యత మాత్రమే. మరి ఇప్పుడు మీరు చెప్పింది మీరు నిరూపించుకోలేకపోయినా, లేక ఇది మీ పన్నాగమని తేలినా, గుర్తుపెట్టుకోండి, మహోత్సవం జరిగే ఈ రోజే మీ జీవితంలో చివరి రోజు అవుతుంది రామకృష్ణ పండితులు. సరే, అయితే చెప్పండి, ఆ చంద్రమణి ఎక్కడా, ఆ దొంగ ఎక్కడా? నువ్విప్పుడేం చేస్తావు రామా? ఏదో ఒకటి చేస్తాను బంధు. నేను చెయ్యబోయేది ఇంతకుముందు ఎవరూ చేసి ఉండరు, ఎవరూ చూసి ఉండరు కూడా. నేను ఏదైతే చేయబోతున్నానో అందులో నేను సఫలం అవుతానో లేదో కూడా తెలీదు. కానీ నా దగ్గర మరో దారి లేదు. ఇప్పుడు ఇక అమ్మవారి మీదే భారం మోపుతున్నాను. అన్నీ అమ్మే చూసుకుంటారు. మహారాజా, అన్నిటికంటే ముందు మన 5 అతిథి గాయకుల్ని ఈ సభకి ఆహ్వానించాలని అనుకుంటున్నాను. పైగా వారిని కేవలం ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వచ్చిన అతిథుల్ని రమ్మని చెప్పండి. సూటిగా, స్పష్టంగా ఒకే ఒక్క ప్రశ్న. మీరు చంద్రమణిని దొంగిలించారా? రామచంద్రుడు సీతమ్మతో పలికే ఘోర కలియుగం రానుంది అని రాళ్ళు రత్నాలు అగును, కోతి రత్నాలు దొంగిలించెను. చెప్పండి, రఘుకులనందన శ్రీరామచంద్ర ప్రభుకి జై. అయ్యో మాధవ, కేశవ, నేను దొంగను కాదండి. ధనం లేని ప్రతి ఒక్కరూ దొంగ కాదు మహోదయ, అర్థమైందా? దొంగతనమా? అన్యాయం జరుగుతోంది మహారాజా, ఘోరమైన అన్యాయం జరుగుతోంది. నేనేమి దొంగతనం చేయలేదు. హా, మాకు తమరి మీద పూర్తి నమ్మకం. ముందుకు సాగండి. అయ్యో, శాంతించండి, శాంతించండి రూపాదేవి గారు. తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది. తమరు చెప్పాలనుకునేది ఇదే కదా. తమరు చంద్రమణిని దొంగలించలేదు. దొంగలించారా? దొంగలించలేదు, దొంగలించలేదు, దొంగలించలేదు. తమరు దొంగ కాదని నేను నమ్ముతున్నాను. మహారాజా, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది, అసలు ఏం జరుగుతోంది అని ఈ చోద్యాలు చేసి అసలు ఏం నిరూపించాలనుకుంటున్నారు? ఎంత సిగ్గుపడేలా చేయాలనుకుంటున్నారు పాపం మన అతిథులని? రామకృష్ణ పండితులు గారు, తమరు ఎందుకింత అర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు? అన్నిటికంటే ముందు మా మనసు ఒప్పుకోవడం లేదు మా అతిథుల్లో ఎవరైనా ఇలా చేసి ఉంటారు అని. ఒక్క క్షణం అలా అనుకున్నా సరే, ఎవరైనా ఇలా చేశారు అని. ఏ దొంగ మాత్రం ఒప్పుకుంటాడు తనే ఈ దొంగతనం చేశాను అని? ఒప్పుకుంటాడు మహారాజా, ఇప్పుడే ఒప్పుకుంటాడు. ఇక్కడ ఇదే సభలో ప్రజలందరి ముందు ఒప్పుకుంటాడు. ఇష్టం లేకపోయినా ఒప్పుకుంటాడు. సరే, నేనెవ్వరిని ఏ ప్రశ్నలు అడగను. తమరు నాకు కేవలం ఇంకొన్ని క్షణాలు వ్యవధి ఇప్పించండి చాలు. ఈ సంచులు ఇక్కడ ఉన్న అందరికీ పంచిపెట్టండి. అందరికీ ఒక్కొక్క సంచి దక్కి తీరాలి. అందరికీ అంటే అందరికీ, ఎవ్వరిని వదిలేయకూడదు. ఇవ్వండి, ఒక సంచి నాకు ఇవ్వండి. దీన్ని నేనే ఆరంభిస్తాను.
అయ్యో మీరు ఆచార్యుల వారికి సంచి ఇవ్వలేదు, వీరికి కూడా ఇవ్వండి. ఆచార్య, ఒక సంచి తమరు కూడా తీసుకోండి. తమరు కూడా తీసుకోండి అంటే ఆ, సంచి నేనెందుకు తీసుకోవాలి? తీసుకుని తీరాలా ఆచార్య? మేమందరం తీసుకున్నాము. వాస్తవిక దొంగ పట్టుబడేంత వరకు మన అందరం సందేహానికి పాత్రులమే కదా. తమరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? మేము 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 దొంగలమా? మేము రాజపురోహితులు తాతాచార్య ఒక దొంగ అని? ఆచార్యదేవ, తమరు శాంతించండి. అన్నిటికంటే ముందు మీరు అనవసరంగా ఆందోళన పడుతున్నారు. తమరు దొంగ కాదు అని మాకు తెలుసు. తమరు దొంగ అయ్యే ప్రసక్తే లేదు. అలాంటప్పుడు రామకృష్ణ పండితులు గారు చెప్పిన ఈ చిన్న విషయాన్ని ఒప్పుకుంటే తప్పే ఉంది. పైగా అదిగాక మేము తమరిని గౌరవిస్తున్నట్టే ఇక్కడికి విచ్చేసిన సభికులందరినీ ఎంతో గౌరవిస్తున్నాం ఆచార్య. వాళ్ళందరూ సంచీలు తీసుకున్నారు, వారికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాబట్టి నా అభిప్రాయంలో తమరు కూడా సంచి తీసుకోవడం మంచిది. కానీ మహారాజా, ఒక్క నిమిషం ఆచార్య, ఒక పని చేయండి. తమరు ఒక సంచి మాకు ఇవ్వండి, అలాగే ఒక్కొక్క సంచి మా మహారాణులకి ఇవ్వండి. ఇవ్వండి. ఇక చెప్పండి రామకృష్ణ పండితులు గారు, ఈ సంచిని ఏం చేయాలి? పెద్దగా ఏం చేయనక్కర్లేదు మహారాజా. కేవలం ఒకటే, నేను చెప్పిన వెంటనే అందరూ ఒకేసారి ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తమ తమ సంచులు తెరవాలి. అంతేనా? కేవలం ఈ మాత్రమేనా? కేవలం ఇంతే మహారాజా. కానీ దానికంటే ముందు నేను తమరికి ఒకరిని పరిచయం చెయ్యాలనుకుంటున్నాను. మహారాజా, ఇదే ఆ కోతి, ఇదే చంద్రమణిని దొంగిలించింది. వెంటనే దీన్ని బంధించమని ఆదేశించండి. కొంచెం కూడా ఆలస్యం చేయకుండా దీనికి మృత్యుదండన విధించండి. ఓర్పు వహించండి ఆచార్య. ఇది చంద్రమణిని దొంగిలించిన ఆ కోతి కాదు. ఏ కోతైతే చంద్రమణిని దొంగిలించిందో దానికి ఒక చెవి ఎర్రగా ఉంటుంది. దీని చెవి కూడా ఎర్రగానే ఉంది కదా? కేవలం ఎడమ చెవి. అంటే ఏ కోతైతే చంద్రమణిని దొంగిలించిందో దాని కుడి చెవి ఎర్రగా ఉంటుంది. ఇది ఆ కోతి కాదు, దాని సోదరుడు. అయితే దీన్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? అసలు కోత ఎక్కడ? ఇప్పుడే వచ్చేస్తుంది ఆచార్య. చెప్పు రంగా, నీ సోదరుడెక్కడా? పిలువండి, గట్టిగా పిలువు. అందరికీ చెప్పు, ఈ సభలో దొంగెవరో చెప్పు అందరికీ. అది మీ వైపు ఎందుకు చూస్తోంది? మీరిద్దరూ మాకు చెప్పకుండా ఏమైనా? గురువు గారు, కోతి మా వైపు కాదు, తమరి వైపు చూస్తోంది. భగవంతుడి లీలలో అమోఘం. ఒక కోతి చేతిలో మీ అంతం రాసి పెట్టాడు గురుగారు. తమరు చాలా అదృష్టవంతులు. చూసేవామని ఈ కోతి ఎలా తట్టుకుని గుర్తుపట్టేసిందో తన బంధువుని. ఇద్దరికి ఎన్ని పోలికలు కలుస్తున్నాయి చూడు. చూడు చూడు చూడు. కానివ్వు రంగా, నీ సోదరుని పిలువు. అందరికీ చెప్పు, ఇంతకీ అసలు దొంగ ఎవరో. అందరూ ఈ క్షణమే మీ సంచులు తెరవండి.
ఈ కోతి తన యజమాని చేతులతోనే మిరపకాయ తింటుందని నాకు తెలుసు. అందుకే కదా ఈ సంచల పథకం వేశాను. ఇతనే ఆ వాస్తవిక అపరాధి మహారాజా. చంద్రమణిని అపహరించిన అసలు దొంగ ఇతడే. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం ఈ దొంగతనాన్ని లక్ష్యం వరకు తీసుకువెళ్ళాడు. ఒక విచిత్రమైన, ఎవరు విశ్వసించని విలక్షణమైన దొంగతనం ఇది. ఇంతకు ముందు ఎవరు చూడలేదు, వినలేదు, ఎవరు ఊహించలేదు కూడా. ఒక తెలివైన, శిక్షణ పొందిన కోతిని కొని దానితో చంద్రమణిని దొంగతనం చేయించి స్వయంగా మన ముందు మాత్రం నిర్దోషిలా ఏమీ తెలియనట్టు నటిస్తూ వచ్చారు. అందుకే ఈ మహాశయుడు మహలికి ఆలస్యంగా వచ్చారు మహారాజా. ఎందుకంటే వీరు ఆ సమయంలో కోతులకి శిక్షణ ఇచ్చే చరణ్దాస్ అనే వ్యక్తి దగ్గర ఈ కోతిని కొనడానికి వెళ్లారు. తర్వాత దానికి ఎప్పుడు ఏం చెయ్యాలో నేర్పించారు. మహారాజా, ఏ రోజైతే దొంగతనం జరిగిందో ఆ రోజు నేను రూపాదేవి గారిని కలిశాను. నేను వారిని అడిగాను, వారు తమ పాటని అంత పైస్వరంలో ఎందుకు పాడారు అని. వారు నాకు ఏదైతే సమాధానం చెప్పారో అది మహాశయుడిని సందేహించడానికి సరిపోతుంది మహారాజా. మా కళని ప్రదర్శించమని నన్ను సోమనాథ్ గారు ప్రేరేపించారు. పైగా గట్టిగా ఇంకొకటి కూడా చెప్పారు, మేం పైస్వరంలో పాడితే ఇంకా బాగుంటుందని. మేం గనక పైస్వరంలో పాట పాడితే ఈ పోటీలో మేమే గెలుస్తామని చెప్పారు. ఈ సోమనాథ్ గారికి చాలా బాగా తెలుసు చంద్రమణి బ్రహ్మకమలం అనే పేరు గల ఒక పుష్పంలో ఉన్నదని. అది దాని ఇష్టానుసారం వికసిస్తుంది, లేక స్వరాల శక్తియే దాన్ని వికసింపచేస్తుంది అని. వీరికి ఇంకొకటి కూడా చాలా బాగా తెలుసు, ఇక్కడికి ఆహ్వానించబడ్డ అతిథి కళాకారులందరిలో కేవలం రూపాదేవి గారు మాత్రమే అంతటి గొప్ప కళాకారులు అని. తమ పాటతో బ్రహ్మకమలం వికసింపచేయగలరు అని. అందుకే వీరన్నిటికంటే ముందు రూపాదేవి గారిని ఈ పథకానికి పావుని చేశారు. వీరు కేవలం వారిని పైస్వరంలో పాడమని ఒప్పించడమే కాదు, నిజానికి తమ గీతాన్ని ఆరంభించడానికి ముందు ఈ మహల్లో ప్రకాశాన్ని మధ్యస్థం చేయించమని కూడా సలహా ఇచ్చారు. అవును మహారాజా, పైస్వరంలో ఎందుకంటే బ్రహ్మకమలం వికసించాలని, మధ్యస్థ ప్రకాశం ఎందుకంటే వీరు శిక్షణ ఇచ్చిన కోతికి వీరి సంకేతం దక్కాలి అని. అది చంద్రమణిని అపహరించడానికి. ఆ కోతికి ఇదే సంకేతం. ప్రకాశం మధ్యస్థం అయిన వెంటనే అది సభలోకి వచ్చేయాలని. రూపాదేవి గారు తమ పాటని పూర్తి చేసిన వెంటనే అది చంద్రమణిని దొంగిలించి పారిపోవాలని. నాకు వీరి మీద ఇంతకు ముందే సందేహం వచ్చింది మహారాజా, కానీ నా దగ్గర సాక్ష్యం లేదు. సాక్ష్యం ఎలాంటిది ఉండాలంటే ఈ మహాశయుడు కాదు అనలేనట్టు ఉండాలి. ఎంతైనా వీరు మన గౌరవనీయులైన అతిథులు కదా, వీరి గౌరవ మర్యాదల గురించి కూడా చూసుకోవాలి కదా. అందుకే వీరి శిక్షణ పొందిన కోతిని వెతకటం చాలా ముఖ్యం అనిపించింది. లేకపోతే వీరి బండారం ఎలా బయటపడుతుంది? చంద్రమణిని దొంగిలించినందుకు మహారాజు తమకి ఏం శిక్ష విధిస్తారో అదైతే నాకు తెలీదు. కానీ ధనం లేనివాడినని నాటకాలాడి పేదవాళ్ళని మీ పథకానికి పావులుగా చేసి మీరు ఏదైతే చెడ్డ పని చేశారో అందుకు నాకు అధికారం ఉండుంటే నేను ఇప్పుడే ఈ క్షణమే నిండు సభలో 100 కొరడా దెబ్బలు కొట్టేవాడిని. తమరి ఏ విధమైన దయకి క్షమాపణకి యోగ్యులు కాదు. తమరికి 100% అతి కఠినమైన శిక్ష పడి తీరాలి. క్షమించండి పంతులు గారు, క్షమించండి మహారాజా. నేను చాలా పెద్ద తప్పు చేశాను. రామకృష్ణ పండితులు గారు చెప్పింది అక్షర సత్యం. నేను స్వీకరిస్తున్నాను, నేనే ఆ దొంగని. నేను కోతి సహాయంతో చంద్రమణిని దొంగిలించాను. ఇదే సరైన అవకాశం చంద్రమణిని దక్కించుకొని ప్రపంచం మొత్తంలో అందరికంటే ధనవంతుణ్ణైపోవటానికి. అన్నిటికంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఎవ్వరూ ఎప్పటికీ తెలుసుకోలేరు ఈ పని చేసింది నువ్వు అని. నిన్ను ఎవ్వరు అనుమానిస్తారు? ఎవ్వరు అనుమానించరు. రామకృష్ణ పండితులు కూడా తెలుసుకోలేరు. ఏ రోజైతే చంద్రమణి దొంగిలించబడిందో ఆ రోజు రాత్రి కోతి నా గదిలోకి వచ్చింది. చంద్రమణి నాకు అప్పగించింది. క్షమించండి మహారాజా, క్షమించండి. చంద్రమణి ఎక్కడ ఉంది సోమనాథ్?
మహారాజా అది నా గదిలో సురక్షితంగా ఉంది. ఇతన్ని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళండి. ఇతని దగ్గర నుంచి చంద్రమణి తీసుకురండి. అలాగే మహారాజా. జీవితాంతం ఇతన్ని చెరసాలలో బంధించండి. తీసుకువెళ్ళండి. నన్ను క్షమించండి రూపాదేవి గారు. తెలుసో తెలియకో తమరిని వాస్తవిక అపరాధి అనుకుని నేను తమ విషయంలో చాలా అన్యాయం చేశాను. ఏం చెయ్యను, పరిస్థితులన్నీ అలా ఉన్నాయి. తమరు నన్ను క్షమించారని ఆశిస్తున్నాను. అంతే మహారాజా, ఇదే పూర్తి కథ రామకృష్ణ పండితుని నోటి వెంట. చంద్రమణిని దొంగిలించిన వారు ఇద్దరూ తమ సమక్షంలో ఉన్నారు. ఆలస్యమైనందుకు క్షమాపణ కోరుతున్నాను. తమరు ఆలస్యమైతే చేస్తారు రామకృష్ణ పండితులు గారు, కానీ దాని పరిణామం ప్రతిసారి అద్భుతంగా ఉంటుంది. అందుకే ఈరోజు మేము తమరు చేసే ఆలస్యాలన్నింటినీ ఒకేసారి క్షమించేస్తున్నాం. ఎందుకంటే తమరే ఇక మీదట కూడా ఆలస్యం చేస్తారు కదా పండితులు గారు. ఒక్క విషయం రామకృష్ణ పండితులు గారు, తమరు కేవలం ఈ చంద్రమణిని రక్షించడమే కాదు, తుడువ వంశ గౌరవాన్ని కూడా కాపాడారు. ఈరోజు మా సంకల్పాన్ని రక్షించారు. ఇవ్వాలి అనుకుంటే ఈరోజు మేము తమకి ఏమైనా ఇవ్వచ్చు. తమరు మా కోసం చేసిన ఈ గొప్ప పని ముందు ధన సంపదలు, బహుమతులు అన్నీ తుచ్చమైనవి. అందుకే ఈరోజు మేము తమకి అతి గొప్ప బహుమతులిస్తున్నాము రామకృష్ణ. గణపతి భగవానుడి పాదాల చెంత ఈ చంద్రమణిని మేము కాదు, తమరు సమర్పిస్తారు.